ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః। ఈ వీడియోలో మేన రాశి మేన లగ్నంలో పుట్టిన వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది, వివాహంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి, వివాహ ఆలస్యానికి కారణాలు ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం। ఈ వీడియోని పూర్తిగా చూడండి। ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీనరాశి వారి యొక్క వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అనేది వస్తుంది। ముందుగా వీరు ఏ విధంగా ఉంటారు, ఎలా ఆలోచిస్తారు అంటే గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరిపై। చాలా సున్నితమైన మనస్తత్వం, భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, సహానుభూతి ఎంపతి ఎక్కువ, రొమాంటిక్ స్వభావం, ఇతరులను అర్థం చేసుకునే గుణం ఉంటుంది। వీరు చాలా సున్నితమైన మనసు, ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు। వివాహ జీవితంలో మంచి లక్షణాలు చెప్పుకుంటే ఒకటి లోతైనటువంటి ప్రేమ, భాగస్వామిని చాలా లోతుగా ప్రేమిస్తారు, బంధానికి పూర్తి అంకిత భావం చూపుతారు, ప్రేమను హృదయపూర్వకంగా వ్యక్తం చేస్తారు। రెండోది అర్థం చేసుకునే స్వభావం, భాగస్వామి భావాలను పూర్తిగా గ్రహిస్తారు, కఠిన పరిస్థితుల్లో కూడా సహనం చూపుతారు, మద్దతుగా నిలుస్తారు, ప్రేమ కలల ప్రపంచం లాంటివి ఇష్టపడతారు, చిన్న చిన్న విషయాలు ఆనందం వెతుకుతారు, సంబంధంలో మాధుర్యం ఎక్కువగా ఉంటుంది, త్యాగ స్వభావం, కుటుంబం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు, భాగస్వామి సంతోషానికి ప్రాధాన్యత ప్రాధాన్యత చూస్తారు, ప్రాధాన్యత ఇస్తారు, పురుషులకి చాలా ప్రేమగా ఉంటారు, భాగస్వామి భావాన్ని బాగా అర్థం చేసుకుంటారు, కానీ భావోద్వేగాల్లో త్వరగా ప్రభావితులవుతారని చెప్పవచ్చు। ఇక మహిళల విషయానికి వస్తే వివాహ జీవితం చాలా రొమాంటిక్ మరియు కేరింగ్గా ఉంటారు, కుటుంబానికి పూర్తిగా అంకితం అవుతారు, త్వరగా భావోద్వేగంగా బాధపడేటటువంటి అవకాశం ఉంటుంది। వివాహ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏమిటి అంటే వీరు చాలా సున్నితమైన వారు, భావోద్వేగపూరితమైన వారు, రొమాంటిక్ స్వభావం కలిగిన వారు, కానీ అదే సున్నితత్వం వల్ల దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు ఎక్కువగా వస్తాయి। ఒకటోది ఎక్కువ భావోద్వేగం, చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడటం, భావోద్వేగాల్లో మునిగిపోవడంతో దీంతో మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది, సంబంధంలో అస్థిరత రావచ్చు। రెండోది ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం, త్వరగా నమ్మడం, కొన్నిసార్లు మోసపోయేటటువంటి అవకాశం, దాంపత్యంలో అనుమానాలు రావచ్చు। మూడోది నిర్ణయాల్లో అస్పష్టత, స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోవడం, ఆలస్యం, దీంతో ముఖ్యమైన విషయాల్లో గందరగోళం, కుటుంబ ఒత్తిడి పెరుగుతుంది। నాలుగోది కల్పన ప్రపంచంలో జీవించడం, రియాలిటీ కంటే కళలపై ఎక్కువ ఆధారపడటం, దీంతో నిరాశ కలగవచ్చు, సంబంధంలో అపార్థాలు పెరగవచ్చు। ఐదోది త్యాగం ఎక్కువగా చేయడం, భాగస్వామి కోసం తన అవసరాలను వదిలివేయడం, నేను కాదు వాళ్ళు సంతోషంగా ఉండాలనే భావన, దీంతో స్వీయ ఒత్తిడి, తనకు తానే ఒత్తిడి పెంచుకోవడం, భావోద్వేగంగా ఉండడం, అలసట ఉండడం జరగవచ్చు। ఆరోది సరిహద్దులు, బౌండరీస్ లేకపోవటం, అందరినీ ఎక్కువగా నమ్మడం, నో చెప్పడంలో ఇబ్బంది, దీంతో ఇతరుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది। ఏడోది కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుంది, భావాలు స్పష్టంగా చెప్పకపోవటం, మౌనంగా బాధపడటం, దీంతో సమస్యలు లోపలే పెరుగుతాయి। ఎనిమిదోది మూడ్ స్వింగ్స్, ఒక్కసారి చాలా ప్రేమగా ఉంటారు, మరోసారి దూరంగా ఉన్నట్టు ఉంటారు, దీంతో భాగస్వామికి గందరగోళం, సంబంధంలో స్థిరత్వం అనేది తగ్గుతుంది। ఇక పురుషులకి ప్రధానంగా ఎదురయ్యే సవాళ్ళు, సమస్యలు ఏమిటంటే భావోద్వేగాల్లో త్వరగా ప్రభావితం అవటం, నిర్ణయాల్లో ఆలస్యం, ఎక్కువగా నమ్మకం పెట్టుకోవటం। ఇక స్త్రీలకైతే ఎక్కువ భావోద్వేగంగా బాధపడటం, త్యాగం ఎక్కువ చేయటం, కళ్ళ ప్రపంచంలో ఉండటం। ఇక వీరి వివాహ జీవితానికి సంబంధించి సమస్యలకి పరిహారాలు ఏమిటి అంటే ప్రధానంగా అధిక భావోద్వేగం, ఎక్కువ నమ్మకం, నిర్ణయాల్లో గందరగోళం, కల్పనలో ఎక్కువగా మునిగిపోవడం వంటి సమస్యలు వీరికి రావచ్చు। వీటిని తగ్గించడానికి కొన్ని పరిహారాలు అనేవి చూద్దాం। గురుగ్రహ శాంతి పరిహారాలు, మీనరాశికి అధిపతి గురుడు బృహస్పతి కావడంతో ప్రతి గురువారం ఉపవాసం చేయడం, శ్రీ మహావిష్ణువును ప్రార్థన చేయడం, ఓం బ్రూం బృహస్పతయే నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం, పసుపు రంగు పూలతో పూజారాధన చేయడం మంచిది। దాంపత్య శాంతి కోసం దంపతులు కలిసి శివపార్వతుల యొక్క ఆరాధన చేయడం, సోమవారం శివాభిషేకం చేయడం మంచిది, ఇంట్లో దీపారాధన చేసుకోవడం, భావోద్వేగ స్థిరత్వం కోసం రోజు ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం, భావాన్ని దాచకుండా భాగస్వామితో మాట్లాడడం, అధికంగా నమ్మకం పెట్టే ముందు ఆలోచించడం, మానసిక ప్రశాంతత కోసం గురువారం పసుపు వస్తువులు దానం చేయడం, విద్యార్థులకు పుస్తకాలు లేదా సహాయం చేయడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవటం। వివాహ ఆలస్యమైతే విష్ణువు యొక్క ఆరాధన మంచిది, నవగ్రహ ప్రదక్షిణ చేయడం, గురుగ్రహ శాంతి హోమం చేసుకోవడం, జపం చేసుకోవడం మంచిది। భావోద్వేగాన్ని నియంత్రించాలి, ఎక్కువ సమయం పెట్టే ముందు ఆలోచించాలి, నిర్ణయాల్లో స్పష్టత పెంచుకోవాలి, కలల ప్రపంచం నుంచి నిజ జీవితానికి రావాలి, భాగస్వామితో ఓపెన్గా మాట్లాడాలి, భాగస్వామితో సమయాన్ని గడపాలి। ఇది మీనరాశి వారికి సంబంధించినటువంటి వివాహ జీవితం వచ్చేటటువంటి సమస్యలు, పరిష్కార మార్గాలు। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।
అలాగే ఈ వీడియోకి సంబంధించినటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.